ఫ్రెండ్స్, మొదటగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. దసరా సందర్భంగా మన రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద శేఖర్ నృత్యకళా ఫౌండేషన్ వారు 28వ తేదీన దాండియా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకి నేను, గీత గారు ఇద్దరు అటెండ్ అయ్యామండి. దీనికి ఎంట్రన్స్ టికెట్ 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 150 రూపీస్లోని అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారండి వీళ్ళు. ఫస్ట్ అందరి చేత దాండియా డ్యాన్స్ వేయించారు. ఆ తర్వాత కొన్ని సినిమా పాటలకు కూడా డ్యాన్స్ చేయించారు. మా డ్యాన్స్ చూసి మీరు భయపడకండి, నాకు గీతాకి అస్సలు డ్యాన్స్ రాదు. ఇదే మేము ఫస్ట్ టైం డ్యాన్స్ వేయటం. కొంతసేపు అయిపోయిన తర్వాత మన యూట్యూబర్ అయినటువంటి సత్యబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇదే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారండి. సత్యబాబు గారి ఫ్యామిలీని మీట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అయితే ఈ ప్రోగ్రాంలోని చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. ఈ ప్రోగ్రాంలోని కొన్ని స్టాల్స్ కూడా అరేంజ్ చేశారండి. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. మెహందీ డిజైన్, హోమ్మేడ్ చాక్లెట్స్, హోమ్మేడ్ కుకీస్ అని, టాటూ డిజైన్స్ అని ఇటువంటివి కూడా చాలా కండక్ట్ చేశారండి వీళ్ళు. దాండియా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తంబోలా కూడా కండక్ట్ చేసి దానికి గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేశారండి. మన ఆడవాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ ఇంటి పనుల్లో బిజీ లైఫ్ని గడుపుతూనే ఉంటాం. వంట చేయటం, బట్టలు ఉతకడం, పిల్లల్ని స్కూల్కి పంపడం, ఇలాంటి లైఫ్లోనే ఉంటుంటాం. ఒక్కొక్కసారి మనం బయటికి వచ్చి నలుగురితో కలిసి ఉన్నప్పుడే మనకి ప్రపంచం ఎలా ఉన్నదో కూడా తెలుస్తూ ఉంటుంది. మనకు అన్నీ తెలుసు అని కాదు, కానీ కొన్ని విషయాలు మనం ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మనం అటెండ్ అయినప్పుడు మనకు ఒక్కరికే డ్యాన్స్ రాదు అని మనం అనుకుంటాం, కానీ మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా సేమ్ మనలానే బిహేవ్ చేస్తూ ఉంటే మనమే కాదు, మనలాంటి వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి. మనకి రాదు అనుకున్న విషయం కూడా మనం తెలుసుకొని నేర్చుకొని మనం మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయగలుగుతూ ఉంటాం. అంటే మనం లెర్నర్స్గా మారుతూ ఉంటాం. మనకి తెలియకుండానే మనం ఒక లెర్నర్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం ఎంత నేర్చుకున్నా కూడా కానీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తాపత్రయం మనలో పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాము, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము, కొత్త ప్లేసెస్ చూడగలుగుతాము, కొత్త మనుషుల్ని కలుస్తూ ఉంటాము. మనం చాలా అందరికీ ఇన్స్పిరేషన్గా మారుతాము. మనలో ఉన్న లోపాలను కూడా మనం గుర్తించుకొని వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, అంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల మనలోని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏదైనా మనకి రాదు, మనం చేయలేము అని ఆగిపోయిన విషయాలను కూడా మనం ఓన్గా చేయటానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం.